శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ రోజున ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మాసం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. గతంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఇప్పుడైతే ఏం పర్వాలేదు. మబ్బు విన్నటువంటి విడిపోయిన చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు చేసుకోండి మీరు. సింహరాశి వారు ఈ ఆగస్టు మాసంలో ప్రయత్నాలు ఎక్కువ చేసుకోండి. గ్రహ సంస మీకు బాగుంది, బాగున్న ప్రయత్నం చేసుకోండి. దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని పెట్టడానికి మీరు కూడా ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు. ఇక కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం కూడా బాగుంటుంది. అలాగే మీకు ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బయటికి వెళ్ళేటప్పుడు భగవన్నామ స్మరణ చేసి వెళ్ళండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని బయటికి వెళ్ళండి. ఇకపోతే మీకు ఆర్థికంగా పర్వాలేదండి. సమయానికి ఏదో విధంగా డబ్బులు చేతికున్న డబ్బులు ఉంటాయి. అయితే అధిక ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనం ఏమవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొంతమంది గృహంలో అయితే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీకు భూగృహ సంబంధాలు కూడా పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా మీరు ఫేవరబుల్గా ఉంటుంది. కోర్టు శత్రు జయం, వ్యవహార జయం, కార్య జయం. మీకు నూతన యత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. అలాగే సంఘంలో మంచి గౌరవ మర్యాద పొందుతారు. మీకు పరపతి పెరుగుతుంది. చక్కగాని పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ఈ మాసంలో మీరు పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. ప్రభుత్వం సంబంధించిన పనులన్నీ మీకు ఈ మాసంలో పూర్తవుతాయి. ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ మాసం పూర్తవుతాయి. అయితే మీరు ఈ మాసంలో కొన్ని బాధ్యతలు, కొన్ని పదవులు స్వీకరిస్తారు కొంతమంది. అవి సక్రమంగా నెరవేరుస్తారు. అయితే అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయని మీకు శుభవార్తలు వింటారు. అతను గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఆ పరిష్కారం అవుతుంది. మీరు చక్కగా ఆ సమస్యలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞుని సలహా తీసుకోండి. ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. సాక్షి సంతకం చేయొద్దు. అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే గురువును గౌరవించండి. పెద్దవాళ్ళని గౌరవించండి. బ్రాహ్మణులను దూషించొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినడానికి మీ పని చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. అలాగే విదేశాలు సంబంధించిన పనులు పూర్తవుతాయి. మీకు చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మీకు బాగుంటుంది. చక్కగా ఉంటుంది. కొంతమంది విదేశాల్లో జాబులు పోయినాయండి. ఈ రాశి వారికి, సింహరాశి వారికి మీరు ఏం కంగారు పడద్దు. మళ్ళీ ప్రయత్నం చేసుకోండి. మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు, జాబ్ వస్తుంది. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నవారు, కళారంగంలో ఉన్నవారు, అంటే సినిమా టీవీ రంగంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయని మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. అందులో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని ఉపయోగించుకోండి. మంచి అవార్డులు కూడా వస్తాయి మీకు. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. మీరు మంచి కార్యాలు చేపడతారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుందని మీకు ఈ మాసం. ఈ సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులు ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. అలాగే అధిక ధనం ఏమవుతుంది, శత్రువులు ఉంటారు మీకు, తెలియని శత్రువులు. చాలా జాగ్రత్త. మీ మీద నరదిష్టి ఉంటుంది, జాగ్రత్త. ఇకపోతే
అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, చక్కగా ఉంది, మంచి లాభాలు వస్తాయి, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. మీకు ప్రమోషన్స్ కొన్ని బదిలీ కూడా రావచ్చు, అలాగే శాలరీస్ కూడా పెరుగుతాయి, బాగుందండి. ఇక చదువుకునే విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. ఏ విధమైన ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా మీరు చక్కగా శ్రద్ధగా చదవండి. ఇక వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇక నేను చెప్పిన ఇవి రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 30% మాత్రం పనిచేస్తాయి. మిగతా 70% కూడా మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ జన్మ జాతకం పరిస్థితి, అలాగే జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతదశ, దాన్ని బట్టి కూడా చూసుకోవాలండి. నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయని, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందుకు చెప్తున్నాను, అది కూడా సరి చేసుకోండి. ఇక ఈ సింహరాశి వారు ఈ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు బాగుంటుంది. అది ఏమిటి అంటే, ఎక్కువ మీరు ఈ మాసం అంతా శివాలయ అభిషేకాలు చేయించుకోండి, అమ్మవారి కుంకుమ చేయించుకోండి. ఈ మాసం అంతా మీ అవకాశం ఉన్నప్పుడు శివాలయాల అభిషేకాలు ఏ రోజన్నా పర్లేదు, మీ అవకాశం ఉన్నప్పుడు శివాలయాల అభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు చేసుకోండి. సూర్య ఆరాధన ఎక్కువ చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. మీ దగ్గరలో ఏమన్నా సూర్యదేవులు ఉంటే దర్శించుకోండి ఉంటే. అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్య అష్టకం చదువుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క దండకం వినండి లేకపోతే చదవండి, హనుమాన్ చాలీసా వినండి లేకపోతే చదవండి. ఇక వీలైతే ఈ మాసం మీరు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మీ అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరించుకోండి అవకాశం ఉన్నవారు. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా. అంటే గోవుకి గడ్డి వేయడం, కుక్కలకి బిస్కెట్లు పెట్టడం, పావురాలకి జొన్నలు వేయడం, కాకులకి తీపన్నం పెట్టడం, పిచ్చుకలకి ధాన్యం వేయడం, అలా వగేర వగేర. అలాగే భిక్షగాలకు కూడా ఏదో ఆహారం పెట్టడం, వీలైతే పండో ఫలమో లేదా పెరుగన్నమో ఏదో పెట్టండి అమ్మా భిక్షగాలకి. అలాగా ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే బాగుంటుంది, ప్రయత్నం చేయండి. అందువలన ఏంటంటే సింహరాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగా మీరు మీ పని చేసుకుంటూ నేను చెప్పిన పరిహారం చేసుకోండి, మీకంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.